నా పేరు డి శ్రీనివాసరావు. ప్రగతిశీల ఆటో అండ్ మోటార్ వర్కర్స్ రాష్ట్ర ఫెడరేషను ఐఎఫ్టియు ప్రధాన కార్యదర్శిని. మహిళలకి ఉచిత బస్సు అనేటువంటిది అధికారంలో రాకముందు కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో తెలంగాణలో హామీ ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు. అక్కడ ఆటో కార్మికులు జీవనోపాధి ఏ విధంగా దెబ్బతిన్నది అనేటువంటిది ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు తెలుసుకున్నారు. కానీ ఆంధ్రాలో కూడా అధికారం కోసం కూటమి ప్రభుత్వం ముందుగానే ఆలోచన చేసి 2 రాష్ట్రాల్లో రిజల్ట్ వచ్చినాయి, మనకు కూడా రిజల్ట్ వస్తుందనే దాంతో ఆనాడు ఆలోచన చేసి మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పి పథకం పెట్టడం జరిగింది. ఆ పెట్టే క్రమంలోనే మేము రిప్రజెంట్ కూడా ఇచ్చున్నాం. 2 రాష్ట్రాల్లో ఆటో కార్మికులు ఏ విధంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, వాళ్ళ స్థితిగతులు ఏంటి, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో ఆటో కార్మికుల స్థితిగతులు ఏంటి అని చెప్పేసి ఆనాడే మేము సీఎంగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అప్పుడే చర్చించి మాకైతే కొన్ని హామీలు ఇచ్చారు. ఎందుకంటే మహిళలు ఓటు బ్యాంకు కోట్లాది ఉన్నారు, ఆటో కార్మికులు లక్షలాది ఉన్నారని చెప్పేసి దాంతో ఓటు బ్యాంకు చూసుకున్నారు వాళ్ళు, మేము కాదనట్లేదు. కానీ ఏ రంగం మీద అయితే ఆధారపడి ఉన్నటువంటి కార్మికులు ఉన్నారో లక్షలాది మంది కార్మికులు ఈరోజు రోడ్డు పడుతూ ఉన్నారు. ఆటో డ్రైవర్లు అంటే కేవలం ఆటో డ్రైవర్లకు పరిమితం కాల, ఈ ఆటో డ్రైవర్లు వెనకమాల ఉన్నటువంటి భార్య పిల్లలు, అదేవిధంగా టాపు కుట్టుకునే వాళ్ళు, మెకానికులు, గీజు పెట్టేవాళ్ళు, బళ్ళు కడిగేవాళ్ళు, స్పేర్ పార్ట్స్ అమ్ముకునేటువంటి వాళ్ళు, ఇట్లా కొన్ని లక్షలాది మంది ఈ రంగం మీద ఆధారపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఈ రంగాన్ని ఏం చేయదలుచుకున్నారు? ఇప్పటికే రంగం వాలా, ఉబరు, రాఫిడ్ వచ్చి విపరీతమైనటువంటి నష్టాల్లో కూరుపోతున్నారు. మా ఆర్థిక పరిస్థితి బాగోక ఉన్నత చదువుకొని ఈ రోజున ఆటో కూడా లా చదువుకున్నటువంటి వాళ్ళు, ఇంజనీర్ చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఆటో నడుపుకునే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఉద్యోగోపాధి అవకాశాలు కల్పించిన ప్రభుత్వాలకి స్వయం ఉపాధి మేము చూసుకుంటున్నాం. లక్షలాది రూపాయలు మా సొంత డబ్బులతోటి మేము ఆటో రంగం కొనుక్కుంటే మా మీద రకరకమైనటువంటి ముట్టికాయలు పెట్టే పరిస్థితి ఉన్నది. ఓ పక్క నుంచి 21 జీవో తీసుకొచ్చారు. దేశంలో 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం లేనటువంటిది ఈ రాష్ట్రంలోన గత ప్రభుత్వం 21 జీవో తీసుకొచ్చి భారీ పెనాల్టీలు, ఫీజులు పెంచిన పరిస్థితి ఉన్నది. బ్రేకు అయిపోతే 5,000 రూపాయలు, పర్మిట్ రెన్యువల్ లేకపోతే 10,000 రూపాయలు, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ అయిపోయినా లేకపోయినా 5,000 రూపాయలు. ఇది 21 జీవో కింద వస్తుందని చెప్పి ఆనాడు మీరు రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు గారు అధికారంలో రాకముందు మాకు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే 21 జీవో రద్దు చేస్తాం, ఆటో అండ్ మోటార్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం, సంక్షేమ బోర్డు ద్వారా రవాణా రంగ కార్మికులకు సంబంధించినటువంటి కుటుంబాలని ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పేసి హామీ ఇచ్చారు. మరి ఫ్రీ బస్సు మీద ఇప్పటికీ అనేక దఫాలుగా చర్చ జరుగుతూ ఉంది. నిన్నగా మొన్న కూడా మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈరోజు కూడా మేము రవాణా శాఖ మినిస్టర్ గారు కలిసాం. మీరు ఎప్పుడే కంగారు పడమాకండి, ఇంకా టైం ఉందని చెప్పారు అంటున్నారు. మేమేం చెప్తున్నామంటే మహిళలకి మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేసే దిశగా ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు మాకు ఇచ్చారు కదా మీరు హామీలు, ముందు ఆ హామీలు మీరు అమలు చేయండి. ఆటో కార్మికులకి ముందు మేలు చూపించండి, ఆ తర్వాత మీరు మహిళలకి మీరు ఆదుకోండి, మాకు అభ్యంతరం లేదు. అట్లాగా కానీ మమ్మల్ని పక్కన పెట్టేసి మీరు మహిళా ఓటు బ్యాంక్ కోసం చూసుకొని వాళ్ళే మేము ముందుగా చూస్తామంటే సరైనది కాదు. ఈ గత ప్రభుత్వం కూడా అట్లాగే రవాణా రంగ కార్మికులు మొత్తం నిర్వీర్యం చేయడం వల్ల ఆ ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి గతి పట్టిందో కూడా మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా చూశారు. రవాణా రంగంతో కేవలం మేము ఒకదాని పరిమితి కాల. ఎందుకంటే ఈ రోజువారీ మేము లక్షలాది మందిని వాళ్ళ ఇళ్ళకి, గమ్యస్థానాలకి మేము జారీ చేసే పరిస్థితి ఉంది. మీడియా పత్రికతో పాటుగా మమ్మల్ని వాళ్ళు ఎప్పటికప్పుడు డిస్కస్ చేస్తారు. మాతో ఉన్నటువంటి సన్నిహితం, ప్రజలకి మాకు ఉన్నటువంటి సమ్యత్వం, ప్రభుత్వాలు పాలన ఏ విధంగా చేస్తారనేటువంటి డిస్కషన్ మాతోటి ఎక్కువ జరుగుతుంటుంది. మాకు చదువు లేదనుకోవచ్చు, మీరు అవగాహన లేదనుకోవచ్చు, చాలామంది మా దాంట్లో చదువుకున్న వాళ్ళు, అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మేము డిస్కషన్ చేస్తూ ఉన్నాం పాలకులు ఏ విధంగా పాలిస్తున్నారు అనేటువంటిది. ఆ పద్ధతిలో ఎక్కువ శాతం వాయిస్ వెళ్ళేది కూడా మా ద్వారానే వెళ్తుంది, మా ఆటో కార్మికుల ద్వారానే వెళ్తుంది ప్రజలకి. కనుక మా ఆటో కార్మికుల్ని ప్రభుత్వం ఆలోచన చేసి తక్షణమే ఆటో కార్మిక సంఘాలందరినీ మీరు కూర్చోబెట్టి చర్చించి ఆ తర్వాత మీరు డిసిషన్ తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం ఐఎఫ్టీగా మేము ప్రభుత్వాన్ని రిప్రజెంట్ ఇచ్చున్నాం. ఇప్పుడు కూడా మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎంత త్వరగా అయితే మీరు కార్మిక సంఘాలను కూడబెట్టి చర్చించి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏమున్నాయో అవి మీరు డిస్కషన్ చేయకుండా మీరు ఏకపక్ష నిర్ణయం తీసుకొని వెళ్తే మాత్రం కార్మికుల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత సవి చూడాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పేసి మీడియా ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిక తెలుసుకున్నాం.